హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము బెంగళూరు వెళ్తున్నాము పెళ్ళికి. అదే మేము ఎలా ప్రయాణం చేసాము ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. మేమైతే మా ఇంటికాడ నుంచి ఫస్ట్ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ మా మామయ్యను తీసుకొని ఆటో బుక్ చేసుకున్నాము. మా మామయ్య వాళ్ళు ఉండేది చందానగర్లో. ఇంటి నుంచి ఆటో బుక్ చేసుకొని చందానగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఇక్కడ ముందర వెళ్తున్నాడు చూడండి, అతనే మా మామయ్య. మా ముగ్గురికి రిజర్వేషన్ అయిపోయిందండి. మా బాబుకి మాత్రం మేము రిజర్వేషన్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాను మా బాబుకు మాత్రము. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్, మా మామయ్య. ఈయనకు ఉండేది 75 years ఉన్నాయి. 75 years ఉన్నా చాలా స్ట్రాంగ్ అండి బాబు. ఆ రోజు MMTS కూడా ఎందుకో ఖాళీ ఉందండి. మేము వెళ్ళి ఎక్కి కూర్చొని మా బాబు సెల్లు కావాలి అంటుంటే వాడు మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ ఉంది. ఆ పార్క్లో ఇసుకలో ఒక 6 రాళ్ళలో 8 రాళ్ళలో చేత పట్టుకొచ్చుకున్నాడు. మా ఆయన ఏం చేద్దామనేసి ఇలా ఆడిస్తున్నాడు సెల్లు టచ్ చేయకుండా. ఈ ఆట ఎంతమంది చిన్నప్పుడు ఆడారో నాకు కామెంట్ చేయండి. ఈ లోపల మేము కాచిగూడకు వచ్చేసాం. ఇది కాచిగూడలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మరి ఏంటో తెలియదు, కానీ మొత్తం లైటింగ్తో అంతా కట్టెలు కట్టి పెట్టారు. భోజనం MMTS దిగంగానే కాస్త మంచి ప్లేస్ చూసుకొని పిల్లర్ కాడ కూర్చొని మేమైతే ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తినేసాము. భోజనం తిని చాలాసేపు, అంటే కొంచెం మేము తొందరగా వచ్చాములేండి కాచిగూడకి. చాలాసేపు వెయిట్ చేయంగా వచ్చింది మా ట్రైన్ వచ్చాక మా సీట్లు ఎక్కడున్నాయి అని వెళ్ళి చూసుకొని మా సీట్లలో కూర్చోగానే మా బాబు స్టార్ట్ చేశాడు, అమ్మ లేస్ కావాలి అనేసి. ఇలా మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? ట్రైన్ ఎక్కగానే అవి కావాలి ఇవి కావాలని స్టార్ట్ చేయడము. ఇలా మీ పిల్లలు కూడా ఉంటే నాకు కామెంట్ చేయండి. కొద్దిసేపు టైం అవుతుంది కదండి, నైట్ 10 దాకా మిడిల్ బెర్త్ వేసుకోకూడదు. వేసుకొని 10 అవ్వగానే మిడిల్ బెర్త్లు వేసుకొని హాయిగా పడుకున్నాము. మేము మార్నింగ్ నిద్రలు వచ్చేసరికి అనంతపూర్ వచ్చేసింది. అనంతపూర్ వచ్చాక ఇది అనంతపూర్ రైల్వే స్టేషన్ అండి. మార్నింగ్ 6:20 అయింది అనుకుంటాను అప్పటికి. అనంతపూర్ స్టేషన్ దాటంగానే నాకైతే కొంచెం పచ్చని చెట్లు కనిపించాయి. చాలా రోజుల తర్వాత ఎప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా ట్రైన్లో కూర్చొని ఇలా నేచర్ని చూస్తూ వెళ్ళాను. నేనైతే ఎప్పుడు పొద్దున్న లేసండి హడావిడి అండి. పొద్దున్నే లేచి వంటలు చెయ్యాలి, బాక్సులు కట్టాలి, వీళ్ళిద్దరిని వదిలిపెట్టుకోవాలి, ఇదే హడావిడి ఉండేది. కానీ ఆ రోజు ట్రైన్లో జర్నీ కదా, చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత అలా అనిపించింది. తర్వాత బ్రష్ చేసుకున్నాము. అప్పుడే మేము బ్రష్ చేసుకొని ఇంకా టిఫిన్ తిందామనే లోపలే మా బాబు నిద్ర లేచాడు చూడండి. ఇంకా పూర్తిగా నిద్ర మబ్బు కూడా పోలేదు. ఆ రోజు ఎందుకో కొంచెం మా బాబు లేటుగా లేచాడు. ఈ లోపలే టిఫిన్స్ వచ్చింది. నేను తీసి పక్కకు పెట్టుకున్నాను. మా బాబు సీట్ పక్కనే పెట్టాను. అదే వాడి రియాక్షన్. తర్వాత నేనైతే ఆ నేచర్ని చూస్తూ టిఫిన్ తిన్నానండి. నేను తీసుకున్న టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, వడ. అది కూడా ట్రైన్లో దొరకలేదండి, బయట రన్నింగ్లో ఉన్నప్పుడు హడావిడిగా తీసుకున్నాను. ఇంకా ఇడ్లీ ఒకటే ఉంది అంటే ఇంకా సరే అనేసి 4 ప్యాకెట్స్ తీసుకున్నాము. 4 ప్యాకెట్స్ తీసేసుకొని చట్నీ కూడా యావరేజ్గా ఉందండి. ఏమంటే తప్పదు, తినాలి కనుక తినాలి. లేకపోతే అందులో ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్లో మాకు కొద్దిసేపు నాకు లేట్ అవుతుంది అనుకోండి, టిఫిన్ టైం దాటిందంటే అదొకలాగా అవుతుంది. అంటే నీరసంగాను ఏదోలా బాధగాను అన్నట్టు అనిపిస్తుంది. ఇలా మీకు కూడా అనిపిస్తుందా? దానికి ఏదన్నా సొల్యూషన్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మేము టిఫిన్ తిని అది దాని లోపల యలహంక రైల్వే స్టేషన్ వచ్చేసింది. వెల్కమ్ టు కర్ణాటక. మా ట్రైన్ రాగానే మేము లోపల పెట్టుకుంటాం కదా బెడ్షీట్స్, అవన్నీ సర్దేసుకొని మొత్తం చెక్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. చూసారుగా, ఇక మా మామయ్య అంతవరకు టీషర్ట్లో ఉండి రైల్వే స్టేషన్ రాగానే మంచిగా షర్ట్ వేసుకున్నారు. నాకైతే మంచి ఐడియా అనిపించింది. ట్రైన్లో కాఫీ తాగాం కానీ ఉత్త వాటరు కొద్దిగా కాఫీ పొడి వేస్తే ఉంటుంది చూడండి, అలా ఉంది. అసలు నచ్చలేదు.
అందుకనేసి రైల్వే స్టేషన్ దిగంగానే నందిని దాంట్లో చూసాము. అట్లీస్ట్ నందిని పాల డ్రైయరీ కదా, కొంచెం చిక్కగా పెడతాడేమో అని. వాడు కూడా అలానే పెట్టాడండి. చండాలంగా ఉంది. ఇంకేమంటే తప్పదు, తీసుకున్నాక తాగాలి కదా, తీసుకుని తాగాము. తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ మా ఏషాలన్నీ క్యాబ్ కోసం అంత ఈ లోపల క్యాబ్ వచ్చేసింది. క్యాబ్ రాగానే మేము వెళ్ళి క్యాబ్ ఎక్కేసాము. యలహంక రైల్వే స్టేషన్ నుంచి మేము మూన్ గేట్కి వెళ్ళాలండి. మూన్ గేట్ అనేది రిసార్ట్లోనే మ్యారేజ్, అందుకనేసి ఇంకా అందరం బయలుదేరుతున్నాము. మేము ముగ్గురము ప్లస్ మా బాబు. వెళ్తున్న రూట్లోనే కొంచెం అంటే వీడియో తీయాలనిపించింది. కొంచెం రూట్ కూడా తీసాను వీడియో. చాలా రోజుల తర్వాత నేను బెంగళూరు వెళ్ళానండి, ఇంచుమించు 3 years తర్వాత. అంతకుముందుకు 2 years అక్కడే ఉన్నాము మేము బెంగళూరులోనే. చాలా రోజుల తర్వాత నాకు బెంగళూరు పలకరించినట్టు అనిపించింది. బెంగళూరులో అడుగు పెట్టంగానే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడ చూడు పచ్చదనం ఉంటుందండి. అదే నాకు బాగా ఇష్టము. హైదరాబాద్లో అలా ఉండదు, ఇంత పచ్చదనం ఉండదు. కానీ బెంగళూరులో ఎక్కడ చూడు ఈవెన్ ఇంట్లో చిన్న సందులలో కూడా పచ్చదనం ఉంటుంది. చాలా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అందుకే గ్రీన్ సిటీ అని పెట్టారు అనుకుంటా. తర్వాత మేము మూన్ గేట్కి వెళ్తుంటే కొండ పైన ఒక పెద్ద అంటే చిన్న గుడి ఉంది, పెద్ద బండరాయి ఉంది. నాకు బాగా అనిపించింది, అందుకని వీడియో రూట్ తీస్తున్నాను. నాకు ఇప్పుడు వచ్చింది మూన్ గేట్ అండి, రిసార్ట్. ఇక్కడే మ్యారేజ్. యలహంక నుంచి మూన్ గేట్ రిసార్ట్కి వచ్చేసి 11 kilometers ఉంది. రిసార్ట్ మాత్రం చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్గా అనిపించింది కూడా. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళకి, మంచిగా వీకెండ్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంది. మేము అక్కడ క్యాబ్ దిగంగానే మాకు ఈ బోర్డు కనిపించింది, వెల్కమ్ టు R&D. మేము అక్కడికి వెళ్ళి రూమ్ కీస్ తీసేసుకొని మేము రూమ్కి వెళ్ళామండి. రూమ్ టూర్ కూడా చేశాను. రూమ్ అయితే చాలా బాగుంది. నాకైతే 3 star హోటల్లో రూమ్ ఉంటాయి చూడండి, అలా అనిపించింది. బాత్రూమ్స్ నీట్గా ఉన్నాయి, ప్లస్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. రూమ్లోకి వెళ్ళంగానే మా ఆయన అయితే పడుకున్నాడు. మేము ఆల్రెడీ లేట్గా వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి హెల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి ఎండింగ్లో ఉంది. మేము ఫాస్ట్గా రెడీ అవుతున్నాము. ఇది హెల్దీ ఫంక్షన్కి డ్రెస్ అండి నాది. నేనైతే చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాను. మా వాళ్ళు కూడా రెడీ అయ్యారు. నేను బయలుదేరుతున్నాగా వీడియో తీసుకున్నాను ఎలా ఉంది అనేసి. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి హల్దీ ఫంక్షన్కి డెకరేషన్ అండి. డెకరేషన్ మాత్రం నిజంగా చాలా బాగుంది. హల్దీ ఫంక్షన్లో మా చుట్టాలు అందరూ ఉంటే వాళ్ళని పలకరిస్తూ ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ మా బావ బిడ్డ అంజు, నా కొడుకు, ఇద్దరు ఎలా ఆడుతున్నారో చూడండి. అందులో దాని రిసార్ట్ పక్కనే చెరువు చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వచ్చిన చుట్టాలను పలకరిస్తూ ఇక్కడ మా తోడుకోడలు. ఇక్కడ వచ్చేసి చిలకల ఫ్యామిలీ అండి, చిలకల బ్యాచ్ మొత్తము. అంటే మా ఇంటి పేరు చిలకల. మా బావగారు, మా అక్క వాళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళంతా అంటే మా వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. నేను వీడియో తీసుకుంటూ ఈ లోపలే అనౌన్స్మెంట్ వచ్చింది, ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి కుర్చీలు ఆట ఆడాలంటే వచ్చి ఆడొచ్చు అనేసి. సరే, చిన్నప్పుడు ఎప్పుడు ఆడాము, ఇంతవరకు ఎప్పుడు ఆడలేదు కదా, మంచి ఛాన్స్ వచ్చింది, సరే వెళ్ళి ఆడదాం పదా అనేసి వెళ్ళి ఆడాము. ఈ లోపల మా బాబు నాకు ఆ ఫ్లవర్ తెచ్చిచ్చాడు. సరే, ఎలాగో ఫ్లవర్ తెచ్చిచ్చాడు కదా అని దాంతో కొన్ని పోజులు ఇస్తూ ఆ గేమ్ ఆడాను. నాకు తెలిసి నేను 2-3 members తర్వాత వెంటనే అవుట్ అయిపోయాను. ఐ మీన్ అక్కడ లేడీస్ అంతా ఏంటంటే అసలు కదలట్లేదండి, చైర్లు పట్టుకొని చిన్న నడుస్తున్నారు. నాకు అది బోరింగ్ అనిపించింది. తర్వాత నేను బయటకు వచ్చేసాను. అవుట్ అయ్యి నేను బయటకు వచ్చేసాక మిగతా మా తోడికోడలు, మా ఇంకో తోడికోడలు అక్క కూడా ఆడుతూ ఉంటే వీడియో తీశాను. వీడియో తీసి మా బాబు వాళ్ళందరూ కూడా లోపల ఉండి డ్యాన్స్ చేస్తున్నారు. సాంగ్స్ పెట్టి సాంగ్స్ ఆఫ్ అవ్వగానే చైర్లో కూర్చోవడం అనమాట.
మంచిగా డ్యాన్స్ వేస్తూ బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. నాకైతే మంచిగా కండక్ట్ చేశారండి గేమ్ మాత్రం చాలా బాగుంది కూడా. ఇలా ఎంతమందికి చిన్నప్పుడు ఆడి చాలా రోజుల తర్వాత ఆడారు నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత నేను అలసిపోయి కాసేపు కూర్చొని వీడియో తీస్తుంటే ఒక మంచి పాట వచ్చిందండి, చూసేయండి. ఆ ఓల్డ్ మ్యాన్ చాలా ఎనర్జీగా వేస్తున్నాడు, నాతో పాటు మీరు చూసేయండి. ఇక్కడ గేమ్ మొత్తం ఆడాక మేము వెళ్ళేసరికి సుమారుగా 1:30-2 అయిందండి. మేము భోజనానికి వెళ్ళాము. భోజనం దగ్గర ఏమేమి పెట్టారో చూపిస్తాను. నేనైతే నిజం చెప్తున్నాను, ఫస్ట్ టైం సంతృప్తిగా మొత్తం భోజనాలు మొత్తం తినడము. మామూలుగా అయితే ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి చాలా ఐటమ్స్ ఉంటాయి, మహా అంటే ఒక 5-6 కొంచెం పెట్టి, అది కూడా కొంచెం పెట్టించుకుంటాం. అదే చాలా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది, ఇంకా తర్వాత తినము. బఫే సిస్టమ్ రావడం వల్ల అసలు అదైతే ఇంకా దారుణం అండి. నిజంగా పెళ్ళికి పోయి అరకడుపుతోనే వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నిజం చెప్పాలంటే. ఆ వెళ్ళి క్యూలు ఎవరు నిలబడతారు అది ఇదని, కానీ ఇక్కడైతే కూర్చోబెట్టి మంచిగా భోజనాలు పెట్టారు. నాకు ఎప్పటిండో ఇష్టము అరిటాకులో సంతృప్తిగా భోజనం చేయాలని. ఆ కోరిక ఈ పెళ్లిలో నెరవేరిందనే చెప్పాలి. వాళ్ళైతే చాలా ఐటమ్సే పెట్టారు, నేను ఏవి అని చెప్పలేను. పూరి, పూర్ణం బొండ, కట్ బజ్జీ, బగారా రైసు, సలాడ్స్, చట్నీ, ఉప్పు, పెరుగు పచ్చడి. ఈ పూర్ణం బొండ అయితే చాలా బాగుందండి. అన్ని ఐటమ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే హ్యాపీగా తిన్నాను. అన్నీ టేస్ట్ చేశాను. అన్నము, పప్పు, నెయ్యి ఈ కలుపుకొని అరిటాకులో అన్నం, పప్పు, నెయ్యి కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బా భలే ఉందండి టేస్ట్ మాత్రం, నిజంగా చాలా బాగుంది. పప్పన్నం అయిపోయాక రసమన్నం పెట్టారండి. అక్కడ ఎక్కువ పెట్టలేదు, కొంచెం పెడుతున్నారు. ఆ కొంచెం కూడా మనిషికి ఎంత తినగలడో అంతే పెడుతున్నారు. రసమన్నం కూడా సూపర్ టేస్ట్ ఉంది. రసమన్నం మొత్తం తిన్నాక మళ్ళీ రైస్ పెట్టారు కొద్దిగా, పక్కనే కిల్లి కూడా పెట్టారు, కిల్లి ఇచ్చారు. దాంట్లోకి పెరుగు పెట్టారు. పెరుగన్నం లాస్ట్ పెరుగన్నం తినకపోతే ఎలా? పెరుగన్నం తినే తీరాలి. లాస్ట్ పెరుగన్నం తింటేనే కదా ఫుల్ ప్లేజ్డ్ భోజనం తిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాదైతే ఫుడ్ అయిపోయింది, పోయి చేయి కడుక్కున్నాను. చేయి కడుక్కున్నాక అక్కడే ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారు. నేనైతే ఐస్ క్రీమ్ తినలేదు, జస్ట్ మీకు చూపించాను. కిల్లీలు మాత్రం 2 కిల్లీలు తినేసాను. మంచి కడుపు నిండా భోజనం చేశాక ఇట్ట చెట్టు కింద ఎన్ని రోజుల నుంచో కోరిక ప్రశాంతంగా కూర్చోవాలనేసి వెళ్ళి కాసేపు కూర్చున్నాము. మా బాబు వాళ్ళు ఆడుంటే ఆ తర్వాత ఆడ కాసేపు కూర్చొని వచ్చి ఇంకా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. అప్పటికే బాగా టైర్డ్ అయ్యామండి. నైట్ సరిగ్గా ట్రైన్లో నిద్ర లేదు, ఫుల్ బాగా టైర్డ్ అయ్యాము. ఇది వేరే రూము, మా ఫ్యామిలీకి సపరేట్ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ మీకు చూపిస్తున్నాను. వచ్చి మీకు రూమ్ చూపించేసి రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని కాసేపు అది ఇది అనుకొని పడుకునే లోపలే మెహందీ స్టార్ట్ అయ్యింది. మెహందీ కోసం అని వెళ్ళాము. మెహందీకి డెకరేషన్ చేశారండి, నిజంగా చాలా బాగా చేశారు. నాకైతే భలే నచ్చింది. మొత్తం అంటే మీకు ఇప్పుడు ఎంట్రన్స్ చూపిస్తున్నాను నేనైతే ఎలా ఉంది అనేసి. చాలా మంచిగా డెకరేషన్ చేశారు. అందరు కూర్చొని రిలాక్స్ అవుతూ, పెద్దలైతే అందరు కూర్చొని, జెంట్స్ అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చెట్టునండి నిజంగా ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఆ చెట్టు వచ్చేసి మేడిపండు అంటారండి, మేడిపండు చెట్టు.
ఆ చెట్టును కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. పగులు కన్నా ఇంకా నైట్ అయితే ఇంకా అదిరిపోయింది. ఇక్కడ వచ్చేసి మొత్తము ఇక్కడ మధ్యన ఉంది చూడండి, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఆ అమ్మాయి పెళ్లి కూతురు. మెహందీ ఫంక్షన్, వాళ్ళు ఫోటో దిగుతున్నారు. తర్వాత ఇక్కడ అందరూ గోరింటాకు పెట్టించుకుంటున్నారు. గోరింటాకు పెట్టించుకుంటుంటే నేను పెట్టించుకుందామని వెళ్ళాను. ఇక్కడ మా తోడుకోడలు, ఇక్కడ కూడా వచ్చేసి మా పెద్ద తోడుకోడలు అక్క పెట్టించేసుకుంది, అది చూపిస్తుంది. మెహందీ మాత్రం చాలా బాగా పెట్టారండి, నాకైతే బాగా నచ్చింది. నాకు కూడా పెట్టారు, కాకపోతే నేను కొద్దిసేపు ఉండి పెట్టించుకున్నాను. ఫస్ట్ ఈ వీడియో అంతా తీసేసుకున్నాక తర్వాత పెట్టించుకుందామని. అక్కడ ఇద్దరు కపుల్స్ ఫారిన్ వాళ్ళు వచ్చారండి. వాళ్ళ వైట్ స్కిన్ కదా, గోరింటాకు పెడితే నిజంగా అమ్మాయి చేతులు అయితే చాలా బాగున్నాయి. అందుకని అమ్మాయిని అడిగి ఒక వీడియో తీసుకున్నాను. తర్వాత నాది స్టార్ట్ చేశారు. ఇప్పుడు నాదే పెడుతున్నారు. పట పెట్టేస్తున్నట్టే ఉంది, డిజైన్ వచ్చేసిందండి. అసలు ఏమన్నా ఫాస్ట్గా పెడుతున్నారా? చాలా ఫాస్ట్గా పెడుతున్నారు. అందరం ఎవ్వరం మిస్ అవ్వలేదు, అందరం పెట్టించుకున్నాము. చాలా బాగా పెట్టారు వాళ్ళు, అంటే ప్రొఫెషనల్స్ కదా, ఫాస్ట్గా పెట్టేశారు. మొత్తం నాది ఒక హ్యాండ్ అయిపోయింది, రెండో హ్యాండ్కు పెట్టించుకుంటున్నాను అనమాట. ఇదిగోండి 2 చేతుల డిజైన్స్. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ లోపల అక్కడ మంచి పాట వచ్చింది, నాకైతే డాన్స్ చేయాలనిపించింది. బాగొచ్చిందా కదా? మెహందీ 3 o'clock స్టార్ట్ అయ్యింది. స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. టీ, బజ్జీలు, ఆలు బజ్జీ, అన్ని బజ్జీలు ప్లస్ పానీపూరి కూడా పెట్టినారు. కానీ అప్పుడు వర్షం పడుతూ ఇంకా పానీపూరి బంద్ చేశారు. అప్పుడే పెద్ద వర్షం వచ్చిందండి, ఎక్కడుండి వచ్చిందో కానీ ఒక్కసారిగా చాలా పెద్ద వర్షం వచ్చింది. ఒక అర్ధగంట సేపు బాగా కురిసింది. అందరము ఫంక్షన్ హాల్లోకి వచ్చేసాము. అక్కడ అందరిని పలకరించుకుంటూ మేము బజ్జీలు తినుకుంటూ మేము మాట్లాడుకుంటున్నాము. మీలో ఎంతమందికి తెలుసు వర్షం పడుతుందంటే పెళ్లి కూతురు జొన్నలు తింటుంది, లేకపోతే నానబెట్టిన బియ్యం తింటుంది, అందుకే వర్షం పడుతుంది అని అంటారు. అది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి. తర్వాత బజ్జీలు తింటూ చుట్టాలతో అందరితో మాట్లాడుకుంటూ ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయాక నైట్కి మేము రెడీ అయ్యాను అనమాట. ఇది వచ్చేసి నేనే డిజైన్ చేసుకున్నానండి. ఆ బెల్ట్ ప్లస్ ఆ బార్డర్, ఆ శారీకి బార్డర్. ఇది నార్మల్ శారీనే కానీ దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలా అని ఆలోచించి అనుకోకుండా ఆ లేస్ దొరికింది. ఆ లేస్ కుట్టించేసేసుకొని రెడీమేడ్ బ్లౌజ్ దొరికింది దానికి. ఆ రెడీమేడ్ బ్లౌజు ప్లస్ బెల్ట్ అంతకుముందుకైతే బెల్ట్ ఏం పెట్టదలుచుకోలేదు, కానీ ఆ లేసే బెల్ట్గా తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది. బెల్ట్గా రెడీ చేసేసుకొని మేము రెడీ అవుతుంటే ఓ దిక్కున ఇక్కడ మా హస్బెండ్ మా బాబు వాళ్ళకి ఇలా డ్యాన్స్ వేయాలి అని, సునీల్ ఒకటి ఉంది చూడండి, ఇలా డ్యాన్స్ వేయాలి, అలా వెళ్ళాలి, ఇలా ట్యాప్ తిప్పు, సిగరెట్ నలుపు అనే డ్యాన్స్ ఉంటుంది చూడండి, అది చేపిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్నారు. 7 గంటల 10 భోజనం చేసేసాను, అది క్లిప్ తీయలేదు, మర్చిపోయాను. అయితే భోజనాలు మాత్రం చాలా పెట్టారండి. నైట్ మాత్రం బఫే సిస్టమ్ పెట్టారు, మేము భోజనాలు తినేసేసాము. పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్లి కూతుర్ని చేసేసాక మేము అప్పటికే ఫుల్ టైర్డ్ అయ్యాము. 10 అయ్యింది. ఇంకా వెళ్ళి పడుకున్నాము, మా రూమ్కి వెళ్ళి మేము పడుకున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.